నమస్తే తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి జనవరి 6వ తేదీ వరకు కూడా సుమారుగా అంటే కేవలం 31 తేదీలు మినహా 2 రోజులు మినహా 28 నుంచి 6 తారీఖు వరకు కూడా ఈ యొక్క అభయహస్తం అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ప్రజాపాలన ప్రజా సరస్సులో భాగంగా నేరుగా గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ వార్డులకు వచ్చి అధికారులు నేరుగా మీ యొక్క దరఖాస్తులు స్వీకరిస్తారు. సో ఈ దరఖాస్తులు ఈ రోజు నుంచి నిన్న సాయంత్రం నుంచి కూడా సుమారుగా గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ యొక్క వార్డు కావచ్చు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో లేకపోతే కింది స్థాయి మల్టీపర్పస్ వర్కర్ ఉన్నారో అందరూ కూడా ఇప్పటికే ఇండ్లకు కూడా చేర్చే ప్రయత్నం చేస్తున్నారు. చాలా సుదీర్ఘంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. సో మొదటిగా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి 20 రోజుల్లోనే ఈ యొక్క పథకానికి రూపకల్పన చేసుకునే విధంగా దరఖాస్తు స్వీకరించబోతున్నారు. మరి దరఖాస్తు ఫామ్ గురించి ఆ దరఖాస్తులో ఏ అంశాలు పొందుపరిచి ఉన్నాయి, ఇంతకీ ఆ దరఖాస్తుల గురించి చూసుకుంటే కనుక 5 అప్లికేషన్లు అంటే 5 పథకాల గురించి ఒకే ఒక దరఖాస్తు. అది ఒకటి రైతు భరోసా గురించి, ఆ తర్వాత గృహజ్యోతి అంటూ 200 యూనిట్ల ఉచిత కరెంటు గురించి, ఆ తర్వాత మహాలక్ష్మి పథకం కింద 2500 రూపాయల గురించి ప్రతి గృహిణికి, ఆ తర్వాత గ్యాస్ కనెక్షన్ గురించి. సో ఇట్లా 5 పథకాల విషయంలో చేయూత ఆసరా పెన్షన్ గురించి. సో ఈ 5 పథకాల గురించి రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తులు తీసుకుంటుంది. ఒక్కసారి దరఖాస్తు ఫామ్ మీకు చూపిస్తా. ఇది ఆ దరఖాస్తు ఫామ్ చూస్తే కనుక ప్రజాపాలన సరస్సు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయహస్తం ప్రజాపాలన సరస్సు 28/12/2023 నుంచి 6/1/2024 వరకు కూడా. ఇక ప్రజాపాలన గ్యారంటీ దరఖాస్తు ఏమేమి పథకాలు, మహాలక్ష్మి పథకం, ఉద్యమకారులకు ఇంటి స్థలం, గృహజ్యోతి పథకం, చేయూత పథకం. సో మొత్తం మీద 5 గ్యారెంటీలకు సంబంధించి ఈ యొక్క పథకాలకు సంబంధించి దరఖాస్తు స్వీకరించబోతున్నారు. ఒకసారి ఫామ్ చూస్తే కనుక ఇక్కడ దరఖాస్తు సంఖ్య, ఈ సంఖ్య వాళ్ళే వేసుకుంటారు, ఇక వచ్చినటువంటి అధికారులే సంఖ్య వేసుకుంటారు. ఇక మనం ఫిల్ చేయాల్సింది ఇక్కడ దరఖాస్తుదారు పేరు. ఉదాహరణకి నా పేరు తీసుకుంటే మనోజ్, ఇక తండ్రి పేరు సంథింగ్ ఉదాహరణ, రైట్. ఇక తర్వాత ఇక్కడ జెండర్, ఆ తర్వాత కులానికి సంబంధించి మీ యొక్క కమ్యూనిటీ ఏంది, ఎస్సీయా, ఎస్టీయా, బీసీయా, జనరలా, మైనార్టీయా, నేను జనరల్ టిక్ చేస్తున్నా. ఇక పుట్టిన తేదీ విషయానికి వస్తే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి. సంథింగ్ 1 2 3 4 5 ఇట్లా ఇయర్తో స్టార్ట్గా ఓవరాల్గా డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి. ఎగ్జాంపుల్గా తీసుకుంటే సంథింగ్ 15th ఆగస్ట్ అనుకుందాం, 95 94 ఓకేనా. ఇట్లా డేట్ ఆఫ్ బర్త్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత ఆధార్ నెంబర్ సంబంధించి 12 అంకెలు 1 2 3 4 5 6 7 8 9 1 2 3. సో ఓవరాల్గా ఇట్లా 12 నెంబర్లు ఆధార్ కార్డు కోసం 12 డిజిట్లు ఏదైతే ఉందో అది ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ సంథింగ్ 9876543210 ఇక్కడ మొబైల్ నెంబర్ ఫిల్ చేయాలి. ఆ తర్వాత రేషన్ కార్డ్ నెంబర్ ఏదైతే ఉందో ఇటీవల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్త రేషన్ కార్డులను ఇచ్చింది ఒకటి. అంటే గతంలో మనకు WAP అనేది ఒకటి నెంబర్తో స్టార్టింగ్ ఉండే, WAP వ్యాప్ అనే నెంబర్తో ఇట్లా నెంబర్లు ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కార్డులో డైరెక్ట్గా నెంబరే స్టార్ట్ అయింది. సో ఈ కొత్తగా వచ్చిన రేషన్ కార్డు నెంబర్ ఏదైతే ఉందో ఈ రేషన్ కార్డుతో మీరు తీసుకోవచ్చు. లేదా మీరు కొత్తగా వచ్చిన రేషన్ కార్డు నెంబర్ కావాలనుకుంటే మీరు రేషన్ కార్డు ద్వారా మీరు ఇది WAP నెంబర్ మీరు FSC అట్లా సెక్యూరిటీలో సెర్చ్ చేసినా కూడా ఈ నెంబర్ మీకు వస్తుంది. ఈ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇది సుమారుగా 16 డిజిట్ల సంఖ్య ఏదో ఉంటుంది, ఆ సంఖ్య ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ రేషన్ కార్డ్ నెంబర్ సంథింగ్ 1 2 3 ఇట్లా X రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇక తర్వాత చిరునామా విషయానికి వస్తే మీ అడ్రస్, ఇంటి నెంబరు సంథింగ్ 123/1 ఉదాహరణకి వీధి మీ ఎక్కడ మీ యొక్క ఏరియా పేరు కావచ్చు, ల్యాండ్ మార్కు, తర్వాత గ్రామ పంచాయతీ, తర్వాత మండలం అయితే మండలం, తర్వాత లేదంటే మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ భయపెట్టి మున్సిపాలిటీ పెట్టాలి. ఇక జిల్లా ఏ జిల్లా, సో సంథింగ్ కరీంనగర్ జిల్లా, తర్వాత పిన్ కోడ్. ఇది మీరు దరఖాస్తులో నింపాల్సిన ఫాము. సో ఇక్కడ ముఖ్యంగా మీరు గమనిస్తే ఇక్కడ దరఖాస్తుదారు పేరు, తండ్రి పేరు ఇవన్నీ కూడా ఈజీగా మనకందరికి కూడా తెలిసిన విషయాలే. ఇక్కడ కొత్తగా ఏంటంటే రేషన్ కార్డ్ నెంబరే. ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలి, ఒకవేళ రేషన్ కార్డు లేకపోతే ఏం చేయాలి మరి అని అంటే ఇది లేదని కూడా సమర్పించవచ్చట. ఇది లేదు అని చెప్పి అప్లికేషన్ రాసి కూడా మనం నేరుగా అక్కడ ఇవ్వచ్చట. సో దానికోసం కూడా రేపటి దరఖాస్తులు ప్రారంభమైతే రేషన్ కార్డు కోసం కూడా దానికి కూడా దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఆ లోపుగా ఈ పథకాలకు సంబంధించి దరఖాస్తు అవుతుంది కాబట్టి ఇది లేదని కూడా చెప్పి కూడా అక్కడ అధికారులు అడిగితే
వాళ్ళు మరి ఏం సమాధానం చెప్తారు కానీ మొత్తం మీద రేషన్ కార్డు నెంబర్ మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది పరిస్థితి కంపల్సరీగా. దీంట్లో వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబిలిటీ వస్తుందట. సో మరి ఏ ఏ పథకాల కోసం దరఖాస్తు చేసుకున్న విషయం కనుక మనం చూస్తే రెండో పేజీలో ప్రభుత్వ అభయహస్తం గ్యారంటీ పథకాలు లబ్ధి పొందడానికి కింది వివరాలను తెలపండి. మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయల ఆర్థిక సహాయం కోసం డైరెక్ట్ క్రైటీరియా ఏంటంటే నేను చెప్తే కనుక ఇదివరకు మీకు ఆల్రెడీ చెప్పిన మరోసారి గుర్తు చేస్తే ఏంటంటే ఇంట్లో ఎవరికైనా పెన్షన్ వస్తే ఈ పథకం వర్తించకుండా ఉంటుందట. అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే ఒక సమాచారం, విశ్వసనీయ సమాచారం మాకున్న మేరకైతే ఇంట్లో 4 కుటుంబ సభ్యులు ఒక రేషన్ కార్డు కింద ఉంటే ఆ 4లో ఏ ఒక్కరికి పెన్షన్ వచ్చినా కూడా 25,000 రూపాయలు రావు. ఆ తర్వాత దీంట్లో వైట్ రేషన్ కార్డే ప్రమాణికం, తెల్ల రేషన్ కార్డు ఉంటేనే మీకు ఈ పథకం వర్తిస్తుంది. ఇక ఎకరాలు దానికి భూమికి సంబంధించి లిమిటేషన్ పెట్టే అవకాశం ఉంది. వాళ్ళ పేరు మీద మహిళలకు మాత్రమే వాళ్ళ పేరు మీద భూములకు సంబంధించిన క్రైటీరియా ఉండేది ఉంటుంది. ఇక గ్యాస్ కనెక్షన్కి సంబంధించి గ్యాస్ కనెక్షన్ నెంబర్ వేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత సరఫరా చేస్తున్న కంపెనీ ఉదాహరణకి భారత్ గ్యాస్, ఇండియన్ గ్యాస్, హిందూ అదంతా కూడా ఉంటుంది కదా. సో ఇండియన్ గ్యాసా, భారత్ గ్యాసా, లేకపోతే ఈ యొక్క కంపెనీ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఇక సంవత్సరానికి వినియోగిస్తున్న గ్యాస్ సిలిండర్ యావరేజ్గా 8 వినియోగిస్తున్నావా, 9 వినియోగిస్తున్నావా, సంవత్సరంలో 12 నెలలుగా ఎన్ని గ్యాస్ సిలిండర్ వినియోగిస్తున్నావు, ఆ గ్యాస్ సిలిండర్ సంఖ్య. ఆ తర్వాత ఇక ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఉద్యమకారులకు మాత్రమే ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల పథకం కింద ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఉద్యమకారులకు మాత్రమేనట. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారా? అవునైతే అవునని. తర్వాత అయిన చోట సంబంధిత కేసు మరియు తేదీ, కేసు ఇక్కడ ఏం కేసు నమోదైంది, డేటు, ఓకేనా. ఆ తర్వాత ఒకవేళ జైలుకు వెళ్ళినచో ఆ కేసు విషయంలో కనుక నువ్వు జైలుకు పోయి ఉంటే ఆ జైలు పేరు, ఉదాహరణకి కరీంనగర్ జైలు, స్థలం కరీంనగరు. తర్వాత శిక్ష సంబంధిత వివరాలు, సెక్షన్లు, ఎన్ని రోజులు పడింది, శిక్ష సంబంధించిన సెక్షన్లకు సంబంధించి సెక్షన్లు కావచ్చు, ఆ తర్వాత శిక్షకు సంబంధించిన అంశాలు కావచ్చు. ఉద్యమకారులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది కదా 250 గజాల ఇంటి స్థలం ఇస్తా అని చెప్పి ఉద్యమకారుల గురించి ఒక ప్రత్యేక కాలం. ఇక గృహజ్యోతి విషయానికి వస్తే ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఇస్తామని చెప్పింది కదా 200 యూనిట్స్. ఆ 200 యూనిట్స్లో భాగంగా మీ యొక్క ఇంటి మీటర్ కనెక్షన్ నెంబర్, ఈ మీటర్ కనెక్షన్ నెంబర్ని మనం జత చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చేయూత పథకం కింద ఆసరా పెన్షన్ ఉంటుంది కదా, ఆసరా పెన్షన్ కోసం ఒకవేళ మీరు వికలాంగులు అయితే వికలాంగులకు సంబంధించి సాధారణ సర్టిఫికేట్ నెంబరు వికలాంగులను టిక్ చేసి, లేదు ఇతరులు అయితే ఇతరుల్లో మీకు ఏ పెన్షన్ మీకు అర్హులు, ఇతరుల దాంట్లో వృద్ధాప్య పెన్షనా, గీత కార్మికుల, డయాలసిస్ బాధితుల, లేకుంటే బీడీ కార్మికుల, లేకపోతే జీవనభృత, లేకపోతే ఒంటరి మహిళ జీవనభృత, వితంతువ, చేనేత కార్మికుల, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల, పైలేరియా బాధితుల, బీడీ టీకేదార్ జీవనభృతియా. సో ఏ కేటగిరీకి మీరు చెందుతారో దానికి సంబంధించి చేయాల్సి ఉంటుంది. దీనికి తోడు మీరు జత చేయాల్సిన ఏంటి అని అంటే ఇక్కడ మీరు ఉదాహరణ తీసుకుంటే ఇక్కడ ఆధార్ కార్డు జత చేయాలి, తర్వాత కులం సర్టిఫికేట్ జత చేయాలి, కులం సర్టిఫికేట్ కనుక ఉంటే కులం సర్టిఫికేట్ జత చేయాలి. ఆ తర్వాత ఆధార్ కార్డుతో పాటుగా రేషన్ కార్డు, ఆధార్ కార్డు, కులం సర్టిఫికేట్. ఒకవేళ మీరు కనుక ఇక్కడ గ్యాస్ కనెక్షన్కి సంబంధించి గ్యాస్ కనెక్షన్ జత చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మనం ఫిల్ చేసిన డేటా వాళ్ళు అధికారికంగా చెక్ చేసుకుంటారు కాబట్టి గ్యాస్ కనెక్షన్ సంబంధించి ఫిల్ చేయాల్సి ఉంటుంది. గ్యాస్ బుక్ జత చేయాలి, జిరాక్సు. దీంతో పాటుగా ఏమైనా ఉద్యమకారులు కనుక అయ్యి ఉంటే మీకు కేసులకు సంబంధించి అయితే ఎఫ్ఐఆర్ ఫైల్ కాపీ ఉంటుంది కదా, ఆ ఫైల్కి ఎఫ్ఐఆర్ ఫైల్ కాపీ, తర్వాత మీకు సంబంధించి స్టేషన్లో ఇష్యూ చేసినటువంటి ఆ యొక్క ఆర్డర్ కాపీ, తర్వాత మీ యొక్క కరెంటు బిల్లు జిరాక్సు. ఎందుకు ఇది విద్యుత్ కనెక్షన్ మీటర్ సంఖ్య కోసం కరెంటు బిల్ జిరాక్స్ జత చేయాలి. తర్వాత వికలాంగులు అయితే మీరు మీ యొక్క సదరన్ సర్టిఫికేట్ జత చేయాల్సి ఉంటుంది. ఇక ఇతర వృద్ధాప్య ఇవన్నిటికైతే మాత్రం డయాలసిస్ బాధితులు అయితే మీ యొక్క డయాలసిస్ రిపోర్టు, బీడీ కార్మికులు అయితే ఒకవేళ వాళ్ళకి ఆధారం ఏదైనా ఐడి కార్డు కనుక గత ప్రభుత్వం ఇచ్చి జారీ చేసిన ఐడి కార్డు ఉంటే అది జత చేయాల్సి ఉంటుంది. చేనేత కార్మికులకు సేమ్ సిచ్యువేషన్, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు మీ యొక్క రిపోర్ట్సు, పైలేరియా బాధితులు అన్నీ కూడా సుమారుగా ఒక 5-6 దస్తరాలు అయితే జత చేయాల్సింది. దానికి చాలా కీలకమైంది రేషన్ కార్డు మొదటిది, ఆ తర్వాత ఆధార్ కార్డు, ఆ తర్వాత కుల సర్టిఫికేట్ ఉంటే కుల సర్టిఫికేటు, ఆ తర్వాత ఒకవేళ మీరు ఉద్యమకారులు అయి ఉంటే ఉద్యమకారులకు సంబంధించి కేసులకు సంబంధించిన అంశం గ్యాస్ బుక్కు, ఆ తర్వాత ఎలక్ట్రానిక్ పేపర్ జిరాక్స్. ఒక్కసారి దాని గురించి లిస్ట్ రాస్తాం మీకు. ముందుగా ఆధార్ కార్డ్ తప్పనిసరిగా జత చేయాల్సి ఉంటుంది దీనికి జిరాక్స్గా. ఆ తర్వాత రేషన్ కార్డు, ఈ కామన్గా అందరికీ వచ్చేది, అంటే అందరూ జత చేయాల్సిన అంశమే.
ఆ తర్వాత మీరు జత చేయాల్సింది కుల సర్టిఫికేట్ ఉంటే కుల సర్టిఫికేట్ జత చేయాలి. ఆ తర్వాత మీ గ్యాస్ కనెక్షన్ బుక్కు, జత చేయాలి, జిరాక్స్ పెట్టాలి దీనికి. సో ఐదవది మీ యొక్క ఇంటి మీటర్ కనెక్షన్ ఉంటుంది కదా, ఎలక్ట్రిసిటీ బిల్, మీ కరెంట్ బిల్ ఉంటుంది కదా, కరెంట్ బిల్ జత చేయాలి దీనికి. ఆ తర్వాత ఒక ఉద్యమకారులు అయ్యి ఉంటే ఉద్యమకారులకు సంబంధించి జైలు అంటే ఎఫ్ఐఆర్ కాపీ. ఆ తర్వాత వికలాంగులు అయి ఉంటే సదరన్ సర్టిఫికేటు. ఇవన్నీ జత చేయాల్సి ఉంది. మరొకసారి గుర్తు చేస్తున్నా, ఆధార్ కార్డు జత చేయాలి, రేషన్ కార్డు, కుల సర్టిఫికేటు, గ్యాస్ కనెక్షను, ఎలక్ట్రిసిటీ బిల్, ఇవైతే అందరికీ కామన్గా. ఇక అడిషనల్గా ఉద్యమకారులు అయితే ఎఫ్ఐఆర్ కాపీ ఫైల్ చేయాలి. ఆ తర్వాత మీకు ఏమంటారు దీన్ని సదరన్ సర్టిఫికేట్, సో మెడికల్ సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో చాలా క్షుణ్ణంగా పరిశీలించి వీటంటే ఫిలప్ చేయాల్సిన అవసరం ఉంటే పెద్దగా ఇబ్బందికరం ఏం కాదు. కాకపోతే దయచేసి మీ యొక్క సంబంధిత పక్కన ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళతో ఫిల్ చేయించుకోండి. మరోసారి ఏంటంటే దరఖాస్తుదారు పేరు, తండ్రి పేరు, జెండర్, ఆధార్ నెంబర్, పుట్టిన తేదీ, కులం, తర్వాత రేషన్ కార్డు నెంబరు, గ్యాస్ కనెక్షన్కి సంబంధించి ఫారం కూడా ఇందులో ఉంది. గ్యాస్ కనెక్షన్కి మీకు ఎలిజిబుల్ అయితే ఏ కంపెనీ ఇస్తుంది, గ్యాస్ కనెక్షన్ నెంబర్, ఎన్ని సిలిండర్లు వాడతారు, తెలంగాణ ఉద్యమకారులో పనిచేసినట్టయితే ఉద్యమకారులకి 250 చదరపు గజాల ఇంటి స్థలం, గృహజ్యోతి పథకం కింద గృహ వినియోగం, విద్యుత్ మీటర్ కనెక్షన్ సంఖ్య, ఆ తర్వాత సదరన్ సర్టిఫికేట్. సో ఈరోజు రేపటి నుంచి అధికారికంగా ఈ యొక్క ప్రజాపాలన పేరిట ప్రజాపాలన సరస్సులు ఏర్పాటు చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. గ్రామీణ స్థాయి నుంచి మొదలుకుంటే పట్టణాల వరకు ప్రతి చోట రేపటి 26 తారీఖు నుంచి 6వ తేదీ వరకు. ఈ మధ్యలో 31 మరియు 1 2 రోజులు ఇటు జనవరి 1 అంటే న్యూ ఇయర్ ఉన్న కారణంగా జనవరి 1, 31 2 రోజులు కూడా గవర్నమెంట్ 31 తారీఖున సుమారుగా ఆదివారం, తర్వాత 1వ తారీఖున అది కాస్త ప్రభుత్వ హాలిడే గుర్తించారు కాబట్టి 2 రోజులు కూడా హాలిడేస్గా ఉంటాయి. అంటే సుమారుగా 28, 29, 30 ఈ 3 రోజులు. ఆ తర్వాత 2, 3, 4, 5, 6 తారీఖు వరకు కూడా మీకు కొనసాగే అవకాశం ఉంటుంది. సో మీకు అందరికీ ఒకే రోజు 28 తారీఖు నుంచి అనేది కాదు, కాకపోతే మీ స్థాయిలో, మీ వార్డులో, లేకపోతే మీ గ్రామ పంచాయతీలో, లేకపోతే మీరున్నటువంటి పరిసర ప్రాంతాల్లో ఏ రోజు కండక్ట్ చేస్తారనేది ముందు రోజే అందరికి ప్రచారం చేస్తారో, అది టామ్ చేసి ప్రచారం చేస్తారా, లేకపోతే అధికారులు వచ్చి చెప్తారా, లేకపోతే ఏ రకంగా చెప్తారా, కానీ మీకు అధికారికంగా మాత్రమైతే అధికారులు నేరుగా వచ్చి ఈ రోజు మీ దగ్గర దరఖాస్తులు తీసుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పే అవకాశం ఉన్నది. సో తొందరపాటు గురి కావద్దు, దయచేసి తస్మాత్ జాగ్రత్త. అందరూ చాలా జాగ్రత్తగా ఫిల్ చేయండి, చదువుకున్న వారి సంఖ్య హెల్ప్ తీసుకోండి. దీంతో పాటుగా మీరు నేరుగా జిరాక్స్ పత్రాలను కూడా జోడించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది. ఒకవేళ అక్కడ ఆ పరిస్థితి లేకపోతే అధికారులను ప్రశ్నించండి అవసరం అయితే. ఎందుకంటే ఒకే రోజు 4 గంటల సమయం, 8 గంటల నుంచి 12 గంటల 4 గంటలలోనే అప్లికేషన్ ఫామ్ ఫిలప్ చేయాలి, సబ్మిట్ చేయాలి, వాళ్ళ సమస్య చెప్పుకోవాలి, ధరణి సమస్య రకరకాలుగా చెప్పుకోవాలి. కాబట్టి నేరుగా అధికారులు వస్తున్నారు కాబట్టి 4 గంటల సమయం సరిపోదు. సో అక్కడ ప్రతి 100 కుటుంబాలకు కౌంటర్ ఏర్పాటు చేస్తామన్నారు. ఆ దిశగా అధికారులు కూడా తగు చర్యలు తీసుకోవాలి. ఇక మరోవైపు అక్కడ సంబంధిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, బేసిక్ ఫెసిలిటీస్, టెంట్ ఏర్పాటు చేయడం లాంటివంటి కూడా ఏర్పాటు చేస్తారు అధికారులు. సో తస్మాత్ జాగ్రత్త, చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఫిలప్ చేయండి. దీంతో పాటుగా ఈ యొక్క పత్రాలు కూడా జోడించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇక రేపటి నుంచి 6 తారీఖు వరకు కూడా ఈ యొక్క దరఖాస్తు స్వీకరించబడతాయి. ఇక మీ నియోజకవర్గంలో, మీ యొక్క మండలంలో, మీ గ్రామ పంచాయతీలు ఎప్పుడనేది తెలుసుకోండి. డెఫినెట్గా ఈ దరఖాస్తు ఇచ్చే ప్రయత్నం చేయండి.